హలో ఆల్. ఈరోజు కథ పేరు నక్క నక్కలా మిగిలిపోయింది. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన అప్డేట్స్ అన్నీ అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. సింహాన్ని అందరూ అడవికి రాజు అని అంటారు. సింహం చాలా బలవంతమైన, శక్తివంతమైన జంతువే కాదు, బుద్ధిలో కూడా చాలా చురుకైనది. ఎప్పుడు సింహం అనవసరంగా ఏ జంతువును చంపదు. ఒకసారి సింహం తనకు దొరికిన జంతువులను వేటాడి కడుపు నిండా తిని తన నివాస స్థానానికి బయలుదేరింది. దారిలో దానికి ఒక చిన్న నక్కపిల్ల ఏడుస్తూ కనిపించింది. నక్కపిల్ల తన తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా ఏడుస్తూ ఉండటం చూసిన సింహానికి దానిపై జాలి కలిగింది. ఆ నక్కపిల్లను తీసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఆడసింహంతో ఈ విధంగా అన్నది. ఓ ప్రియమైన ఆడసింహ, నాకు దారిలో ఈ నక్కపిల్ల దొరికినది. బహుశా అది తన తల్లిదండ్రులను పోగొట్టుకోవడం వల్ల ఏడుస్తున్నది. దీనిని మన పిల్లలతో పాటు ఆదరించి కాపాడు అని అన్నాడు మగసింహం. మగసింహం మాటలు విని ఆడసింహం కూడా నక్కపిల్లను తన పిల్లలతో సమానంగా చాలా ప్రేమగా పెంచసాగింది. సింహం పిల్లలు కూడా నక్కపిల్లను తమ సోదరునిగా భావించసాగాయి. సింహం పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత ఆడసింహం వాటికి వేటాడడంలోని మెలకువలను నేర్పించసాగింది. నక్కపిల్ల తమకు కాస్త దూరంలో ఒక ఏనుగు గడ్డి మైదానంలో మేస్తూ ఉండటం చూసి మిగిలిన సింహం పిల్లలను పిలిచి వాటితో ఈ విధంగా అన్నది. ఓ సోదరులారా, మనకు ఇదే మంచి సమయం. ఒక పెద్ద జంతువుని వేటాడడానికి రండి. నక్కపిల్ల మాటలు విన్న మిగిలిన సింహం పిల్లలు ఈ విధంగా హెచ్చరించాయి. మనల్ని క్షమించు సోదరా, ఇది ఏనుగు. దీనిని వేటాడటం మన వల్ల కాదు. సింహం పిల్లల మాటల్ని లెక్క చేయని నక్కపిల్ల ఏనుగుపైకి దాడికి దిగింది. తన పైకి దూకిన నక్కపిల్లను తన తొండంతో పట్టుకొని ఏనుగు దానికి విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నక్కపిల్ల ఇల్లు చేరగానే ఆడసింహానికి తన అన్నలపై ఫిర్యాదు చేసింది. దాని మాటలు విన్న ఆడసింహం ఈ విధంగా అన్నది. మారు ప్రియమైన నక్క, నీవు జీవితాంతం ప్రయత్నించినా ఎప్పటికీ ఏనుగుపై దాడి చేయలేవు. ఎందుకంటే నీవు నక్కవు, సింహానివి కాదు. నా భర్త నీపై జాలిపడి ఒంటరిగా ఏడుస్తున్న నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. నా పిల్లలకు కూడా ఇప్పటి వరకు నీవు నక్కవు అన్న విషయం సరిగా తెలియదు. ఎప్పుడైతే అవి నీవు నక్కవి అని నిజాన్ని తెలుసుకుంటాయో అప్పుడు నీ జీవితమే ప్రమాదంలో పడుతుంది. నీవు క్షేమంగా ఉండాలంటే నీవు ఎవరో గుర్తుంచుకొని నీ జీవితాన్ని గడుపుము. అప్పటికి గాని నక్కకు తెలిసి రాలేదు వాస్తవం ఏమిటి అని. అది తన గురించి తాను అర్థం చేసుకొని జీవించడం మొదలుపెట్టింది. నీతి: జన్మతః పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎప్పటికీ మారవు. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.